బోరు కొట్టిన గొర్రెల కాపరి బాలుడు అని ఒక కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతడి పని ఊరు బయట కొండపై ఉన్న గొర్రెల్ని కాపాడడం. ప్రతిరోజు అతడు ఒంటరిగా ఉండేవాడు. గొర్రెల గడ్డి మేస్తుండగా చూస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి బోరు వేసింది. అరే, ఒక ఆట ఆడాలి అని అనుకున్నాడు. వెంటనే ఊరు వైపు పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. తోడేలు తోడేలు, గొర్రెల్ని తోడేలు తినేస్తుంది అని పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. వినగానే ఊరు ప్రజలు చేతుల్లో కర్రల్ని పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అక్కడ తోడేలు లేదు. బాలుడు మాత్రం నవ్వుతూ, హహహా, మిమ్మల్ని మోసగిచ్చాను అని పెద్దగా నవ్వుతూ అన్నాడు. ఇలా అబద్ధం చెప్పకూడదని ప్రజలందరూ కోపంగా అతన్ని బాలుడిని హెచ్చరించారు. మరుసటి రోజు కూడా బాలుడు మళ్ళీ అల్లరి మొదలుపెట్టాడు. తోడేలు తోడేలు వచ్చింది అని అరిచాడు. మళ్ళీ ఊరు ప్రజలు వచ్చారు. మళ్ళీ మోసం. ఇప్పుడు వాళ్ళందరికీ మరింత కోపం వచ్చింది. మరింత కోపంతో ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు అని ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం నిజంగానే ఒక తోడేలు వచ్చి ఆ గొర్రెల మీద దాడి చేసింది. బాలుడు భయంతో తోడేలు సాయం చేయండి అని పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. కానీ ఈసారి ఎవ్వరూ రాలేదు. ప్రజలు మరోసారి అబద్ధం చెప్తున్నాడు బాలుడు అని అనుకున్నారు. తీరా తోడేలు కొన్ని గొర్రెలను పట్టుకుని అడవిలోకి పారిపోయింది. బాలుడు బాధతో కూర్చున్నాడు. అతడికి ఒక గొప్ప పాఠం తెలిసింది. అబద్ధం చెప్తూ ఉంటే నిజం చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మరని.